ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే వాట్ కెన్ ఐ డూ, నేను ఏమి చేయగలను. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఇవాళ నేను ఏమి చేయగలను అనే అంశం మీద మాట్లాడుతుండగా ఈ ప్రసంగం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నేను ఏమి చేయగలను అనే ప్రశ్న వేసుకుని వారు చేయగలిగింది చేసేలా ఉండటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే నేను ఏమి చేయగలను. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ కూడా వేసుకోవాలి. నేను ఏమి చేయగలను అంటే నేను ఏమేమి చేస్తున్నానో వాటిని నేను చేయగలుగుతున్నాను. నేనేం చేయగలుగుతున్నాను? సువార్తను పాటిస్తున్నాను. 3 సంఘాలలో సువార్తను పాటిస్తున్నాను. మీ అందరికీ సువార్తను పాటిస్తున్నాను. కుటుంబంలో నా బాధ్యతని నిర్వర్తిస్తున్నాను. ఇరుగు పొరుగు వారిలో నా బాధ్యతని నిర్వర్తిస్తున్నాను. నా దేవుని పని నేను చేస్తున్నాను. ఏ దేవుడైతే నన్ను కలగజేశాడో, ఏ దేవుని ద్వారా అయితే నేను బ్రతుకుతూ ఉన్నాను, ఏ దేవుడైతే నా కొరకు సిలువలో చనిపోయాడో ఆ రక్షణ సువార్త నేను ప్రకటిస్తున్నాను. ఇప్పుడు మీరు కూడా ఇలా చేయగలుగుతున్నారా? కేవలం నీ కుటుంబం గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకుంటున్నావా? కుటుంబ పోషణ అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతది, చెయ్యాలి కూడా. దానితో పాటు నిన్ను సృష్టించిన సృష్టికర్తను మర్చిపోకూడదు. దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళన్నిటి బట్టి కూడా నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. నేనేం చేస్తున్నాను? ప్రతి ఆదివారము ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తున్నాను. ఇవన్నీ కూడా మనం అందరము కూడా చేయవలసిన వారమై ఉన్నాం మనం. అయితే ఇక్కడ ఇవాళ నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. యేసు క్రీస్తుకు 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులు అంటే మనకు బాగా గుర్తొచ్చేది ఎవరంటే పేతురు, యోహాను గుర్తొస్తుంటారు. మనకి యాకోబు, ముగ్గురు ఎక్కువ గుర్తొస్తుంటారు. మిగిలిన వారు మనకి అంత ఎక్కువగా మనకు కనపడరు మనకి. అయితే ఈవేళ నేను ఆంద్రేయ ఆయన ఏం చేశాడో, అసలు బైబిల్లో ఆంద్రేయ గురించి వ్రాయబడింది బాగా తక్కువ. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడండి. ఆయన 12 మందిలో ఒకడండి ఆంద్రేయ. ఇంగ్లీష్లో ఆండ్రూస్ అంటారు. ఆండ్రూ. ఈ ఆండ్రూ పేతురంత లేదు, యోహాన్ అంత లేదు, ఒక పత్రిక కూడా రాయలేదు. కానీ ఈ ఆంద్రేయ 2 సాధారణంగా అతి చిన్నగా కొద్దిగా మాత్రమే చేసినట్టు మనకు కనబడుతూ ఉంటుంది. ఈవేళ నేను ఏమి చేయగలను, నేనేం చేశాను అని ప్రశ్న వేసుకుంటే ఆంద్రేయ తను చేయగలిగింది మాత్రమే చేశాడండి. అది అల్పం కావచ్చు, కానీ తను చేసిన దాని వల్ల ఎంత గొప్ప సువార్త ప్రకటింపబడిందో నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ తను తక్కువే చేస్తుండొచ్చు, కానీ ఆయన ఏమేమి చేశాడో బైబిల్లో ఎక్కువగా మనకు రాయబడలేదు మనకి. కానీ ఆయన చేసింది ఏంటో నేను మీకు తెలియజేస్తున్నాను ఇవాళ. నేను యోహాను సువార్త 1వ అధ్యాయము 44వ వచనం. ఇక్కడ ఫిలిప్పు బెత్సయిదా వాడు అంటే, బెత్సయిదా అంటే చేపలు పట్టే గ్రామాన్ని బెత్సయిదా అని చెప్పాడు. అంటే బెత్సవారు ఎక్కువ నివసించే ప్రాంతాన్ని బెత్సయిదా అంటారు. బెత్సవారు అంటే చేపలు పట్టేవారు అనమాట. వాళ్ళు ఎక్కడ సముద్రం పక్కన ఉంటారండి వాళ్ళు సాధారణంగా. వాళ్ళ నివాసాలు కూడా అక్కడే ఉంటూ ఉంటాయి. ఫిలిప్పు
బెత్సయిదా వాడు అనగా ఆంద్రేయ, పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. గమనించండి, అంటే పేతురు యొక్క సహోదరుడు ఆంద్రేయ, వీళ్ళిద్దరు అన్నదమ్ములండి. పేతురు, ఆంద్రేయ అన్నదమ్ములు. వీళ్ళు కూడా బెత్సయిదా వాళ్ళే. అంటే ఫిలిప్పు ఏ బెత్సయిదాలో జీవిస్తున్నాడో, పట్టణంలో జీవిస్తున్నాడో, వీరు కూడా అదే పట్టణంలో జీవిస్తూ ఉన్నారండి వీళ్ళు. అందుకే బైబిల్ ఫిలిప్పు బెత్సయిదా వాడు అనగా ఆంద్రేయ, పేతురుని వారి పట్టణపు కాపురస్తులని ఇక్కడ మనకి ఆంద్రేయ గురించి తెలియజేస్తున్నాడు ఇక్కడ. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుండి 40 వచనాలు చూసినట్లయితే ఇక్కడ యోహాను గురించి బాప్తిస్మ ఇచ్చే యోహాను మనకు కనబడుతున్నాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను వేరు, యేసు ప్రభువుకు శిష్యుడు యోహాను వేరండి. అందుకే యోహాను వచ్చినట్టు బాప్తిస్మ ఇచ్చే యోహాను అని ఉంటుందండి ఎక్కువగా మనకి. అయితే మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో ఇద్దరును నిలుచుండగానే ఉందండి ఇక్కడ. అంటే యోహాను యొక్క అంటే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ఇద్దరు శిష్యులు ఒక చోట నిలబడినారు. అంటే ముగ్గురు నిలబడి ఉన్నారండి. అంటే బాప్తిస్మిచ్చి యోహాను, ఆయన యొక్క ఇద్దరు శిష్యులు ఒక చోట నిలబడి ఉన్నారండి. నిలుచుండగా అంటే అప్పుడు అతడు అంటే యోహాను అదే మార్గం గుండా యేసు ప్రభు వారు వెళ్తున్నారండి. వాళ్ళద్దరు ముగ్గురు అక్కడ ఉన్నారు. అదే గ్రామం గుండా యేసు ప్రభు వారు వెళ్తుంటే యోహాను యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడండి ఆయన. ఇదిగో అంటే యేసు ప్రభు ఎవరు? దేవుని గొర్రె పిల్ల. అంటే గొర్రె పిల్లలు బలిచ్చేవారు. తమ పాప నిమిత్తము ఎవరైతే పాపం చేసిన వారు ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళి బలిచ్చేవారండి. కానీ ప్రపంచం అందరి నిమిత్తము, అందరి పాపాల నిమిత్తము బలవటానికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతారు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పి ఆయన చూచి అని చెప్పాడండి యోహాను. ఆ మాట యోహాను యొక్క శిష్యులు ఇద్దరూ కూడా విన్నారండి. యోహాను యొక్క శిష్యులు ఇద్దరు విని, అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని వాళ్ళు ఏం చేశారు? అప్పుడు యేసుని వెంబడించారండి వీళ్ళు. అంటే యేసు ప్రభు ముందు వెళ్ళిపోతుంటే యోహానునికి విడిచిపెట్టి వీళ్ళు ఏం చేశారు? ఇద్దరూ కూడా యేసు ప్రభుని వెంబడించారండి. ఇద్దరు కూడా వెనకాల వెళ్తున్నారు. అప్పుడు యేసు వెనకకు తిరిగి వారు తన వెంబడించడం చూశాడండి. గమనించండి ఇక్కడ. అంటే యోహాను యొక్క ఇద్దరు శిష్యులు యేసుని వెంబడించడం చూసి, మరి ఇంకా యోహాను యేసు ప్రభు గురించి ఏమన్నా చెప్పారేమో మనకు తెలియదు, కానీ బైబిల్లో మాత్రం ఇదిగో దేవుని గొర్రెపిల్లని మాత్రం మనకు రాయబడి ఉంది. బహుశా ఇంకా ఏదైనా చెప్పు ఉంటాడు యోహాను వాళ్ళ యేసు ప్రభు గురించి. లేదంటే ఈయన శిష్యులు యేసు ప్రభుని వెంబడించారు కదా. యోహాను యొక్క శిష్యులు యేసు ప్రభుని వెంబడించారు అంటే ఇంకా వెనకాల ఏదో జరిగింది. మనకి ఏదైతే అవసరమో దైవగ్రంథం అదే మనకు రాయబడి ఉందండి. కనుక వీళ్ళు వెంబడించారు అంటే యోహాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోరు కదా వాళ్ళు. ఏది ఏమైనప్పటికీ వెళితే ఆయన వెనక్కి తిరిగి చూచి మాట్లాడుతున్నాడు. మీరేమి వెతుకుచున్నారని వీరిద్దరిని అడిగాడండి యేసు ప్రభు వారు. మీరేమి వెతుకుచున్న వారిని అడగగా అప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు. ఎవరు? ఆంద్రేయ. రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగారండి. ఆ శిష్యులు ఇద్దరు కూడా ఉన్నారండి. రబ్బీ అంటే బోధకుడు అని అర్థం. బోధకుడా, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని అడిగిరి. రబ్బీ అంటే బోధకుడు అర్థం అండి. అప్పుడు యేసు ప్రభు అన్నాడంటే ఎక్కడున్నాడో చెప్పలేదండి ఆయన. ఎందుకంటే ఆయన నివాసం ఎక్కడుందండి? ఆయన బ్రతికినంతకాలం ఒక చోట కూర్చోలేదు కదా, ఒక ఇంట్లో నివాసం చేయలేదు కదా. పుట్టింది పెరిగింది ఒక చోటైనా కానీ ఈ పెద్దవాడు అయినప్పుడు మాత్రం ఇది నా ఇల్లుని పర్టికులర్గా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఆయన అన్ని చోట్ల తిరగవలసిన వాడై ఉన్నాడు కనుక, ఆయనకంటూ ఒక స్థలము లేదు కనుక. మనకంటూ ఒక ఇల్లు ఉంటుంది. ఆయన అన్ని గ్రామాల్లో తిరగాలి, సముద్ర తీరాలు దాటాలి. కనుక ఆయన ఏం చెప్పాడు అంటే వచ్చి చూడుము అనే వార్త చెప్పాడండి. నేను ఎక్కడ కాపురం ఉన్నాను మీకు తెలియాలా? అయితే వచ్చి చూడుము అని చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేశారండి. ఆ దినాన్ని ఆయన దగ్గర ఉన్నారండి వీళ్ళిద్దరూ కూడా.
యేసుప్రభు కూడా ఎందుకు వచ్చారు ఏంటని కూడా ఏం అడగలేదండి. ఆయన అడిగి చేసిరి, ఆయన వద్ద బచ్చేసిరి. పగలు అప్పుడు రమారమి 4 గంటలు అయిందండి. అంటే యేసుప్రభు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళటానికి పగలు రమారమి 4 గంటలు అయింది. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఆ ఇద్దరిలో ఎవరంటే యోహాను యొక్క శిష్యుల్లో. అందుకే ఇక్కడ యోహాను మాట విని, అంటే యోహాను చెప్పాడు ఆయన వెంబడించండి, నేను ఎక్కువ కాలం నేను ఉండలేను, మీరు శాశ్వతంగా ఉండవలసింది ఆయనతోటి. అందుకే యోహాను మాట విని ఆయనను వెంబడించి, ఇక్కడ కింద రాస్తున్నాడు, పైన రాయలేదు చూడండి అక్కడ. అందుకే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి మనం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడిన ఆంద్రేయ. గమనించండి ఇక్కడ. అంటే ఆంద్రేయ మొదట యోహానుకు శిష్యుడిగా ఉన్నాడు. యోహాను యేసుప్రభు దగ్గరికి పంపించడం ద్వారా ఇప్పుడు యేసుప్రభు శిష్యుడయ్యాడండి. ఎవరు? పేతురు యొక్క సహోదరుడైనటువంటి ఆంద్రేయ. గమనించండి. అయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. ఆ 12 మంది పేర్లు ఎవనగా, అంటే శిష్యులు 12 మంది పేర్లు ఎవనగా, మొదట పేతురు అనబడిన సీమోనును అతని సహోదరుడు ఆంద్రేయ. గమనించండి. అంటే యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులను పేతురు, అతని సొంత సహోదరుడు ఆంద్రేయ ఇద్దరు కూడా యేసు ప్రభు శిష్యులైన తర్వాత. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 41 నుంచి 42 వచనాలు చూసినట్లయితే ఇక్కడ గమనిద్దాం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 41 నుంచి 42. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, గమనించండి, అంటే పేతురు కంటే ముందుగా ఆంద్రేయ యేసుప్రభు శిష్యుడయ్యాడండి. గమనించండి ఇక్కడ. పేతురు కంటే ముందుగా ఆంద్రేయ యేసుప్రభు శిష్యుడయ్యాడండి. అయితే ఇప్పుడు ఏం చేశాడు ఆంద్రేయ? ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి, ఏంటి సీమోను పేతురు దగ్గరికి వెళ్ళాడండి. ఇతను యేసుప్రభు శిష్యుడు అయిన తర్వాత పేతురు ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి తన పేతురుతో చెప్తున్నాడు, తన సహోదరుడితో చెప్తున్నాడు అండి. అందరూ ఏమని అంటే, మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? పేతురుతో చెప్పాడండి. ఎవరు చెప్పారంటే ఆంద్రేయ చెప్పాడండి. పేతురుతో చెప్పాను, మేము మెస్సియాను కనుగొన్నాం, మనం అందరం కూడా ఏ మెస్సియా కొరకు మనం చూస్తున్నామో ఆ మెస్సియాను మనం కనుగొన్నాం అని చెప్పి యేసునొద్దకు అతను తోడుకుని వచ్చాడండి. అంటే పేతుర్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే యేసుప్రభు వారికి తన సహోదరుడైన ఆంద్రేయ ఇంట్రడ్యూస్ చేశాడండి పేతురు గారిని. అంతవరకు పేతురు గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు గారు తెలియదండి. ఎదురు చూస్తున్నారు నిజమే, కానీ ఆయన అని తెలియదండి. చర్చను యేసు అతనిని చూచి పేతుర్ని చూచి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఆంద్రేయ పేతుర్ని యేసు దగ్గర తీసుకొచ్చాడో యేసు అతనిని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, చూడండి, యోహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు కేప అనబడదు అని చెప్పి, నువ్వు కేప అన్న మాటకు రాయి అని అర్థం అండి. అతను చూచిన వెంటనే ఏమన్నాడంటే, స్థిరత్వంగా, రాయి ఎలాగైతే స్థిరత్వాన్ని కలిగి ఉంటుందో నీవు కూడా అటువంటి వాడు అని చెప్పి చూచిన వెంటనే చెప్పాడండి. కానీ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఆంద్రేయ. గమనించండి. సరే, ఇప్పుడు ఇద్దరు కూడా యేసుప్రభు పరిచయం అయిపోయారండి. ఇప్పుడు జరిగిన సంఘటన చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 5 నుంచి 9 చూసినట్లయితే ఇక్కడ జరిగిన సంఘటన. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చి చూశారండి. యేసు ప్రభువు ఎక్కడ దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నా కూడా చాలా మంది, వేల మంది వచ్చేవారండి యేసు ప్రభు వారి మాట వింటానికి. వేల మంది వచ్చేవారండి ఆయన మాట వింటానికి. ప్రసంగం అయిపోయిందండి, దేవుని రాజ్యం గురించి ప్రకటించేశాడు. అప్పుడు కన్నులెత్తి, ఇంతవరకు కూడా ఆయన వాక్యంలో లీనమైపోయాడు అంతే. ఆయన అయిపోయిన తర్వాత కన్నులెత్తి చూస్తే చాలా జనం కనబడండి, బహుజన సమూహం యేసు ప్రభు వారు కనబడింది. అప్పుడు యేసు ప్రభు మాట్లాడు, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగాడండి. గమనించండి. పిలుపు కూడా నతానీయుని పరిచయం చేసేట్లు మనం చూస్తున్నాం. మనం అలాగనే చూడండి, పిలిపే కదా మొదట ఆంధ్రతో చెప్పింది కూడా. గమనించండి ఇక్కడ. అంటే ఒకరినొకరు ఎలా చూడండి, సేవకు ఎలా సహాయపడుతుందో చూడండి ఇక్కడ. అయితే
వీరు భుజించక ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగాడు యేసుప్రభువారు. కానీ ఏమి చెయ్యనయ్యుండనో తానే ఎరిగి ఉండి యేసుప్రభు ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసండి. మాట వరుసగా అడిగాడండి పిలుపుని, ఏం చెప్తాడా అని చెప్పి. అతన్ని పరీక్షించడానికి అడిగాడండి యేసుప్రభువారు. మరి వీళ్ళకి రొట్టెలు ఎక్కడుండి తెస్తాం అని అడిగినప్పుడు, అయితే పిలుపు వారిలో ప్రతివాడును కొంచెము కొంచెం పుచ్చుకుంటుగానేను 200 దీనారాలు కావాలి రొట్టెలు, 200 దీనాలు ఉంటాయి కానీ వీళ్ళకి రొట్టెలు కొంట సరిపోదని చెప్పాడండి. ఎవరు పిలుపు. అయితే యేసుప్రభు ఆలోచన వేరు. అయితే ఇక్కడ గమనించండి, ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోని పేతురు సహోదరుడైన ఆంద్రేయ అని ఉందండి. అక్కడ చూడండి, ఆంద్రేయ గురించి మనకి ఎక్కువ కనపడదు. మనకి చాలా మంది చెప్పుంటారు సాధారణంగా. కానీ ఇక్కడ చూడండి, ఆయన చేసిన చాలా అల్పమైన పనులు 2 చేసినట్టు మనకు బైబిల్ కనపడుతుంది ఇక్కడ మనకి. ఒకటేంటి పేతురుని ఇంట్రడ్యూస్ చేయటం, ఫస్ట్ నేను మెషియాని కనుక్కున్నాను చెప్పడం. సెకండ్ ఏంటంటే ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇవి ఎంత మాత్రమని ఆయనతో చెప్పాడండి. ప్రాబ్లం చూడండి, సొల్యూషన్ ఎలా దొరికిందో చూడండి. ఆయనేమో 200 దేనాలు కావాలని పిలుపు మాట్లాడుతున్నాడు. ఇతను ఏం చెప్తున్నాడు, ఇంత జనసమూహంలో ఒక పిల్లవాడి దగ్గర మాత్రం 5 యవల రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి అన్నప్పుడు చూడండి, అంటే వాళ్ళకి కావాల్సింది దొరికేస్తుందండి ఇక్కడ మనకి. అది చిన్నదే కావచ్చు, ఈయన చెప్పింది చిన్న మాటే కావచ్చు, ఇక్కడ ఈయన చేసింది ఏమీ లేదు. ఎవరి దగ్గర ఉంటే చెప్పాడండి విషయం, చూచాడు కనుక చెప్పాడండి ఇతను. చూడండి, మనం చేసే పని చిన్నది అయి ఉండొచ్చు కానీ దాని ద్వారా గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉంటాయండి. అందుకే నేనేమి చేయగలను, ఇతను ఏం చేయగలడు, 200 దేనాలు కావాలి అతను చెప్తున్నాడు. ఇతను ఏం చెప్తున్నాడు, ఆ చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పాడండి. అయితే ప్రభు అందరినీ పంక్తులుగా కూర్చోబెట్టండి, అవి నా దగ్గర తీసుకురమ్మని చెప్పాడు. చెప్తే బస్ ఆంధ్రేయనేమో తీసుకొచ్చాడు. ఆ పిల్లవాడు కూడా ఇవ్వనని చెప్పి అనలేదండి. గమనించండి, మన దగ్గర అయిపోయి ఉన్నాయి అనుకోండి, నాకు మాత్రం ఉన్నాయి, మీకు అక్కడ నుంచి తెచ్చిస్తూ ఉంటాం మనం. అవి నా కొరకు తెచ్చుకున్నాను నేను, మీకు ఇచ్చేస్తే ఎలాగని మాట్లాడుతుంటాం మనం. అది అవిశ్వాసులు చేసే పని అండి. విశ్వాసులు చేసే పని ఏంటంటే, దేవుడు నిన్ను అడిగినప్పుడు, దేవుడు నీతో వాక్యం ద్వారా చెప్పినప్పుడు నువ్వు అవిశ్వాసవి కాక నమ్మకంతో నీకున్నదాన్నే దేవుని పనికి అప్పగించినట్లయితే జరగబోయే అద్భుతాన్ని జీవితంలో చూస్తావు. ఈవేళ చాలామంది వాళ్ళ కొరకు ఆలోచించుకుని దేవునికి ఇస్తే తరిగిపోతుందని చెప్పేసి ఇవ్వలేకపోవటం వల్ల ఉన్నదాన్ని పోగొట్టుకుంటున్నారండి. ఇప్పుడు సపోజ్ 5 రొట్టెలు 2 చేపలు యేసులోకి ఇచ్చేస్తే ఈ కుర్రాడు ఆకలితో ఉండాలి కదా, నేనేం తిన్ను ఆలోచన అబ్బాయికి రాలేదు. గమనించండి, ఇక్కడ ఇటువంటి ఆలోచన మనకు కూడా రాకూడదు. దేవుడి పని చేస్తున్నప్పుడు దేవునికి మనం ఇవ్వాల్సింది ఇవ్వాలి తప్ప అయ్యో దేవునికి ఇచ్చేస్తే అటువంటి మాట మన నోట తలంపు రాకూడదండి మనకి. అప్పుడు తీసుకొచ్చి యేసుప్రభు చేతిలో పెడితే ఆయన ఆకాశం వైపు కనులెత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించి వీటిని పంచిపెట్టమని చెప్తే 5,000 మంది పురుషులు తినగా 12 గంపలు ఎత్తారని మళ్ళీ వాళ్ళు. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది స్త్రీలు పిల్లలు కాకుండా మరి ఆ కుర్రవాడు కడుపు నిండిందా లేదా? ఆ కుర్రవాడు ఆకలి కూడా తీరింది కదా, ఇచ్చేస్తే ఎలాగని చెప్పి అన్నాడా? అనలేదు కదా. అయితే ఈ 2 విషయాల్లోనూ మనం ఆంధ్రేయుని చూస్తున్నాం. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఆత్మ సంబంధించిన సంగతి ఏంటంటే, పెంతెకోస్తు అనే పండగ రోజున పేతురు ఎటువంటి అద్భుతమైన ప్రసంగం చేశాడో, ఆ ప్రసంగానికి ఎన్ని వేల మంది బాప్తిస్మం పొందారో, పేతురు చెరసాల్లో ఏ విధంగా వేయబడ్డాడో, పరలోకపు రాజ్యపు తాళపు చెవులు ఇప్పే కృపను దేవుడు పేతురుకి అప్పగించాడు కదా. పేతురు గొప్ప సువార్తను పాటించడం మనం చూస్తున్నాం కదా. నేను ఆ పేతురుని యేసు బ్రదర్ తీసుకొచ్చింది ఎవరు? ఆంధ్రేయ. సపోజ్ అనుకుందాం, మనం మానవ రీతిగా ఆలోచిద్దాం. ఒకవేళ పేతురుని కనుక యేసు బ్రదర్ తీసుకురాకపోతే ఆ పెంతెకోస్తు అనే పండుగ రోజున ఎవరు అంత గొప్ప సువార్తను పాటించిందో చెప్పండి ఒకసారి. మనం మానవ రీతిగా ఆలోచిద్దాం. మనం కనుక నీవేం చేయగలవు? దేవునికి అతను ఏం చేశాడు?
ఒక గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి పరిచయం చేశాడండి. అతను గొప్ప ప్రపంచానికి గొప్ప సువార్తను ప్రకటించాడు. అందరూ కూడా ప్రకటించిన శిష్యులు ఆయన కూడా ఒకడు గనక. కానీ ఒక గొప్ప వ్యక్తిని దేవునికి తీసుకొచ్చాడు. నీవు కూడా, మనము కూడా అనేక మందిని సంఘానికి తీసుకురావాలి. ఎవరు ఏ విధంగా దేవుని పనికి సహాయపడతారో, సంఘ అభివృద్ధికి కారకులు అవుతారో మనకు తెలియదండి. నువ్వు చేయలేవు, కానీ చేసేవాడిని తీసుకురా. సంఘాన్ని తీసుకురా. దేవుడే వాడుకుంటే ఎవరిని ఎలా వాడుకుంటాడు. అలాగే ఇక్కడ భోజనం నీ దగ్గర లేదు, కానీ ఎవరి దగ్గర ఉందో ఆ విషయం చెప్పొచ్చు. 2 పనులు చెప్పొచ్చు. చూస్తారా అక్కడ ఎంతమంది తృప్తి పొందారు. కనుక సహాయపడేవారిని గుర్తించాలి. ముందు మనం దేవునికి సమర్పించుకోవాలి. మనం చేయగలిగిందంతా చెయ్యాలి. నేను ఇది చేశాను, వాటికనేడు నేనేం చేశాను, ఏం చేయగలను, ఇది చేశానని చెప్పుకోవడానికి అందరికీ క్రియలు కనిపించండి. ఇక్కడ మన జీవితంలో కూడా నేను దేవునికి ఏం చేశాను, ఏం చేయగలను అని ప్రశ్న వేసుకుని మీరు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయండి. దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. దేవుడు మన అందరం కూడా ఈ సువార్త పాఠంలో భాగస్వాములుగా ఉండాలి. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఇవాళ ఆంధ్రయ గురించి తండ్రి, ఆయన చేసిన 2 పనుల గురించి తండ్రి వాళ్ళు తెలుసుకున్నాం ప్రభు. అవి చిన్నవే కావచ్చు తండ్రి, కానీ వాటి ద్వారా గొప్ప క్రియలు జరిగినాయి తండ్రి. గొప్ప సువార్త పాటింపబడింది. ఆత్మ సంబంధంగా పేతురు గారి ద్వారా తీసుకొచ్చిన పేతురు గారి ద్వారా, అలాగనే ఇక్కడ భౌతికమైన ఆహారం కూడా తండ్రి దొరికినట్లుగా చూస్తాం. 2 రకాలుగాను కూడా తండ్రి అతను ఉపయోగపడినట్లుగా చూస్తున్నాం తండ్రి. మేము కూడా భౌతిక సంబంధంగాను ఆత్మ సంబంధంగాను ఉపయోగపడే పనులు చేసేవారుగా మేమందరం కూడా ఉండేలా చేయమని ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరిని పేరు వస్తున్న బలపరిచి, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్య సేవ చేసేలా చేసి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ దేవుని సేవలో భాగస్వాములుగా చేయమని, ఈ రాజ్యవ్యాప్తికి సహాయపడేలా చేయమని క్రీస్తున్నాను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.